ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: రియల్ మూసీబాద్ పునర్జీవం కాదు కమర్షియల్ కూపం. మూసీ సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో రేవంత్ సర్కార్ స్పష్టత. ప్రాజెక్టు కార్యకలాపాల్లో కమర్షియలైజేషన్ 1ని పీసీఆర్లో తేటతెల్లం. ఫైనాన్స్ ఎలిమినేట్ సెక్షన్ 8బిలో 2 సార్లు రియల్ ఎస్టేట్ ప్రస్తావన. పేదలను తరలించి మూసీ పరివాహక కార్పొరేటకు కట్టబెట్టేలా పథక రచన. అందుకే ఎఫ్టీఎల్ బఫర్లోని పేద మధ్యతరగతి కుటుంబాల తరలింపు. నది పొడవునా రియల్ వ్యాపారాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. మూసీ పునర్జీవన అంటూ మన తెలంగాణ సర్కార్ ఒక పథకం తేవడం జరిగింది. దాని మూసీ పునర్జీవనంలో ఉన్న మురికి నీరు దిగువన ఉన్న నల్గొండ ప్రజలకు శుద్ధి చేసి మంచినీరు ఇద్దాం, వాళ్ళను విముక్తి చేద్దామని ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. పేదల మంచి కొరకే మేము చేసేది, ప్రభుత్వం మరియు పేదల తెలంగాణ ప్రజల కోసమే అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఆ నదిని శుద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకే ఈ కమర్షియల్ పునర్జీవనం అనే ఒక ప్లాన్ను పెట్టుకొని ముందుకు పోతుందని నిన్న ఆర్బీఐ లేఖలో తెలియజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పెద్ద ప్లాన్తో ఉన్నారు. ఈ కమర్షియల్ మరియు మధ్యతరగతి ప్రజలను బయటికి పంపించి అక్కడ పెద్ద ఎత్తున భూ వ్యాపారం చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది మన తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి. పేదల మంచి కొరకు కాదు, అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం జరపాలని పేదలను ఇక్కడ నుండి తరలించి ఎక్కడికో వారి ఉపాధిని కూడా కోల్పోయే విధంగా ఉన్నారు పేదలు, మధ్యతరగతి వ్యక్తులు. 1.50 లక్షల కోట్లు సీఎం చెప్తున్నట్టు ప్రాజెక్టు వ్యయం. ఇప్పటి వరకు కూల్చిన ఇల్లు 170. మూసీ తీరంలో కూల్చివేత కోసం రెడ్ మార్కింగ్ చేసిన ఇల్లు. మూసీ నది మార్కింగ్ వ్యవధిలో ఉన్న ఇల్లు 1600 ఇల్లు. ఇప్పటికే 170 ఇండ్లను కూల్చారు. వాళ్ళు 20-30 ఏళ్ల నుండి కట్టుకున్న మధ్యతరగతి పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ వీళ్ళ లాభం కోసం పునర్జీవనం కాదు, భూ వ్యాపారం చేసి ప్రభుత్వానికి లాభం కొరకు మధ్యతరగతి వ్యక్తుల ఇండ్లను కూలగొట్టుకుంటా వాళ్ళ ఉపాధిని కూడా చెడగొట్టే విషయంలో ప్రభుత్వం ఉంది. ఇదేనా మీరు మార్పు అంటే? ప్రజల 20-30 ఏళ్ల నుండి కట్టుకున్న ప్రజల జీవన ఉపాధాన్ని కోల్పోయే విధంగా మీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ బాగోగులు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పొట్ట కొట్టడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో జరుగుతున్న రియల్ మూసీబాద్ పునర్జీవం. ఏ పనికైనా లంచమే. రాష్ట్రంలో పెంచుమీరిన అవినీతి. ఏడాది పాలన బాగలేదు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అవినీతి నిరోధన చేసిన మన సిబి లక్ష్మీనారాయణ గారు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గురించి ఒక లేఖలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా లంచం, అవినీతి ఎక్కువ శాతంలో ఉంది. మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరంనే భారీ ఎత్తున లంచం మరియు ఏ పనికి పోయినా ఎక్కడైనా లంచం తీసుకునే పరిస్థితిలో ఉంది. ఇది తెలంగాణ అభివృద్ధి పథకంలో పోతుందంటలేరు. అవినీతిలో మరియు కింది స్థాయిలో ఇంకా అభివృద్ధి ఉన్న తెలంగాణను అభివృద్ధి దిగజార్చే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక లేఖలో చెప్పడం జరుగుతుంది. ఉద్యోగాలు లేవు, ప్రధాన కారణం ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంగన్వాడీలపై సర్కార్ చిన్నచూపు. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం. 9 నెలలుగా అద్దె చెల్లించని సర్కార్. అటకెక్కిన హామీలు తీరని అవస్థలు. తీవ్ర ఆందోళనలో టీచర్ వర్కర్లు. అంగన్వాడీలపై చిన్నచూపు ఎందుకు ఈ సర్కార్కు అంటే? పాపం గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు పౌష్టికాహారం కూడా కరెక్ట్ సమయంలో అందించని రాష్ట్ర ప్రభుత్వం. 9 నెలలుగా అద్దె కిరాయి తీసుకొని ఉన్న అంగన్వాడీలకు కూడా ఇప్పటి వరకు అద్దె చెల్లించకపోవడం మరియు పాల డబ్బాలు కూడా అందించకపోవడం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 1 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా కరెక్ట్ సదుపాయాలు కూడా అంగన్వాడీలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదేనా పరిస్థితి? అద్దె కూడా చెల్లిస్తలేరు. హామీలు ఇచ్చిళ్ళు, అంగన్వాడీలకు మేము రాకముందుకు మంచి చేస్తాం మరియు మీకు జీతాలు కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక మినిమం అద్దె కిరాయి తీసుకొని ఉన్న అంగన్వాడీలకు కూడా కరెక్ట్ టైంలో నిధులు ఇవ్వకపోవడం మరియు పౌష్టికాహారానికి మరియు పాలకు కూడా కరెక్ట్ టైంలో నిధులు ఇవ్వక కాంట్రాక్టర్లు బతకడం జరుగుతుంది. పాల పంపిణీ సరిగా జరగడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు 2 నెలలకు ఒకసారి పంపిణీ చేయాల్సిన టెండర్ల ప్యాక్లను 3 నెలలైనా అందించడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు 2 నెలలకోసారి అందించే పాల ప్యాకెట్లను కూడా 3 నెలలు గడుపుతున్నారు.
ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని అంగన్వాడీలకు సరైన వసతులు చేపియాలని కోరడం జరుగుతుంది. జైల్లో పెట్టించి సీఎం పైశాచిక ఆనందం. లగ్చర్ల ఘటనలో తమపై తప్పుడు కేసు, వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారు. పైనుంచి ఆదేశాలతో అరెస్ట్. ఏ తప్పు లేకుండా 37 రోజులు జైలు. కేటీఆర్ చెప్తే నేను దాడి చేయించినట్టు ఎఫ్ఐఆర్. కేసులో కేటీఆర్ను ఇరికించే కుట్ర. కేటీఆర్ను జైలుకు పంపాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచన. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారు నన్ను పైశాచిక ఆనందం కోసమే అరెస్ట్ చేయడం జరిగింది. లగ్చర్ల బాధితుల కోసం, రైతుల కోసం నేను మాజీ ఎమ్మెల్యేను, అక్కడ అధికార ప్రతినిధిని కాబట్టి వారి తరఫున కొట్లాడాలి. కాబట్టి రైతుల పక్షాన కొట్లాడితే సీఎం పైశాచిక ఆనందం కోసం తనపై అరెస్ట్ వారెంట్ లేకున్నా కూడా జైల్లో పెట్టడం జరిగింది. 37 రోజులుగా జైల్లో ఉన్న మన పట్నం నరేందర్ రెడ్డి గారు వారిని ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు చెప్పినట్టు బదనాం చేసి రాయడం జరిగింది. అంటే కేటీఆర్ను ఏదో విధంగా ఏంటంటే గవర్నమెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు ఎక్కడ జనాలల్లా హీరో అవుతాడని తప్పుడు నివేదికలతో, తప్పుడు ఆరోపణలతో ఆయనను కేటీఆర్ను జైల్లో పెట్టే ఆలోచనలో నరేందర్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ మీదనే చెప్పాడని రేవంత్ రెడ్డి గారు మరియు మీడియా చెప్పడం జరిగింది. ఇదేనా? ఇది ఎంతవరకు న్యాయం? ఇంత దిగజారుడు సీఎం ఇంకొకరు ఉండరు. సీఎం ఎంతటికైనా దిగజారడం జరుగుతుంది. కేటీఆర్ను ఏదో విధంగా ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపాలనే దిశలో మొన్న జరిగిన లగ్చర్ల ఘటనలో కావచ్చు, ఇంకా వేరే ఘటనలో కావచ్చు, ఎక్కడికక్కడ ఏ విషయాలలో కేటీఆర్ గారు కేసులో దొరుకుతారనే విధంగా చూడడం జరుగుతుంది. అదిగా సీఎం గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద దృష్టి సాధించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తే మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలనే విధంగా మీరు చూడకూడదు. హామీలపై దృష్టి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లు 60% అమలు చేయాలి. నిన్న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధంలో మన శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో మీరు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఇచ్చిన 60% బీసీ 60% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. మరియు పూర్తి స్థాయిలో అమలు చేసి మీరు సర్పంచ్లకు పోవాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. సమగ్ర శిశు ఉద్యోగుల నిర్బంధం. సీఎం పర్యటన నేపథ్యంలో మెదక్లో టెంట్ తొలగింపు. రూరల్ పోలీస్ స్టేషన్ను ఉద్యోగుల తరలింపు. సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. సమగ్ర శిశు ఉద్యోగుల నిర్బంధం అంటే వారు మొన్న ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా చేస్తున్న వారు సీఎం అక్కడికి పర్యటనకు రావడం జరుగుతుంది. వీరు ధర్నా చేస్తే ఎక్కడికక్కడ పేపర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని రాయడం జరుగుతుందని వారి టెంటును వారిని అక్కడి నుండి పంపించడం జరుగుతుంది. అంటే ప్రజలు తమ హామీల కోసం ప్రభుత్వంపై పోరాటం చేసే హక్కు కూడా లేదా? అంటే ఇది ఎంతవరకు న్యాయం? సీఎం వస్తే సీఎంని అడగద్దా? అంటే ఓట్ల కోసమో సీఎం గారు మనల్ని అడగచ్చు, మేము హామీల కోసం సీఎం గారిని అడిగితే మీరు వారిని పోలీస్ బలగాలతో తొలగించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.